మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒకటే చూస్తా ఉన్నాము, మహిళలు మరి ఏ విషయంలో అయినా కూడా తగ్గకుండా అన్ని రంగాల్లో రాణిస్తూ వస్తున్నారు. మరి మహిళలు బలపడితేనే ఆ కుటుంబం బలపడుతుంది, మరి ఆ సమాజం కూడా బలపడతా ఉంది, ఆ దేశం కూడా మహిళలు బలపడినప్పుడు బలపడుతుంది. కాబట్టి మహిళల ఎంపవర్మెంట్ కోసము, మహిళల యొక్క అభివృద్ధి కోసము, మహిళల్ని ఇంకా ముందుగా కూడా మహిళల్ని అన్నిట్లో కూడా మంచి అవకాశాలు కల్పించాలి. మహిళలు బాగుంటూనే రాష్ట్రాలు బాగుంటాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధాంతాన్ని ఎప్పుడో నమ్మారు. కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ మరి ఇది ఫలిస్తుందని మేము ఒక సంపూర్ణ నమ్మకంతో మరి ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మీరు చూశారు, మీరు మా 5 ఏళ్ల జగనన్న పాలన చూశారు. ఇప్పుడు కూడా మనం మాట్లాడినటువంటి చాలా అంశాలు మీరు చూసినట్టయితే ఎలక్షన్ ముందు మా మేనిఫెస్టో నవరత్నాలని మేము ఏదైతే చెప్పామో 90% ఆఫ్ ద స్కీమ్స్ అక్క చెల్లెమ్మల్ని అప్లిఫ్ట్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చారు. అలాగే అనేక అవకాశాలు రాజకీయంగా కావచ్చు, అవకాశాలు నామినేషన్ పనులు కావచ్చు, వర్కులు కావచ్చు, పదవులు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అక్క చెల్లెమ్మలకు అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతని. ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కూడా ఈ అంశం ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి తగిన చర్యలు కానీ లేకపోతే దీని గురించి కానీ ఇంప్లిమెంటేషన్ కి ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకోలే. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నా అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని మహిళల గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి పనిచేసినటువంటి వ్యక్తి. మహిళలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున ఇన్ని మహిళల కోసం చేసి, ఇంతగా మహిళల్ని ఎంపవర్ చేసి, మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే మహిళల్ని వాళ్ళ యొక్క కుటుంబాల్లోనే గౌరవం పెంచేలా, సమాజంలో వాళ్ళని అందరూ రెస్పెక్ట్ చేసేలాగా పాటుపడినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ విధంగా అనడం అనేది, వాళ్ళకు దీన్ని అనడం వల్ల రాజకీయంగా వాళ్ళకి ఏం లబ్ధి చేకూరుతుందో, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమున్నాయో, వాళ్ళ ఐడియాలజీ ఏముందో వాళ్ళకే వదిలేద్దాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఏ విధంగా పనిచేశారనేది రాష్ట్ర ప్రజలను అడిగితే చెప్తారు. పదండి, మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్క చెల్లెమ్మలు ఈ రోజుకి జగనన్న ఉంటే మాకు అమ్మఒడి వచ్చేది, వీళ్ళు తల్లికి వందనం అన్నారు, ఏమీ లేదు. జగనన్న ఉంటే మాకు ఈ పథకం వచ్చేది, మాకు ఇళ్ల పట్టా ఇచ్చేవాళ్ళు. జగనన్న ఉంటే మాకు ఆ పథకం వచ్చేది, ఈ పథకం వచ్చేది. జగనన్న లేనందువల్ల ఈ 2 ఏళ్ల నుంచి కూడా మాకు ఏమీ రావట్లేదు, మేము మోసపోయాము, మేము మోసపోతున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రతి ఉమెన్ కూడా అంత ఎఫెక్షనేట్ గా, అంత బాండింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఫీల్ అవుతున్నారంటే ఒక్కసారి ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, విధానం ఏంటి, మహిళల పట్ల అతనికి ఉన్నటువంటి గౌరవం ఏంటనేది. కాబట్టి వీళ్ళ సెల్ఫ్ ప్రయోజనాల కోసం వీళ్ళు ఏదో మాట్లాడేదాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ప్రజలకు తెలుసు. తాడపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. మహిళల అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారని, మహిళల కోసం పాటుపడ్డారని, మహిళల పక్షపాతిగా ఉన్నారంటూ విడుదల రజని చెప్పుకురావడం జరిగింది. ఇక మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిందే వైసీపీ ప్రభుత్వం అని, ఈరోజు దేశ చరిత్రలో గొప్ప రాజుగా మిగిలిపోయిందని విడుదల రజని చెప్పడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ ఎప్పటి నుంచో మద్దతు పలుకుతుందని, దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ కళ నెరవేరిపోతుందని విడుదల రజని చెప్పడం జరిగింది.